ఎస్డిపిఐ కేసులో ఈడీ పలుచోట్ల సోదాలు చేసింది. అధికారులతో ఎస్డిపిఐ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో నంద్యాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గేదే లేదన్నారు ఎస్డిపిఐ నంద్యాల ఇన్ఛార్జ్. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 14 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. ఢిల్లీలోని ఎస్డిపిఐ ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. కేరళలోని తిరువనంతపురం, మలప్పురం, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, థానే, చెన్నై, జార్ఖండ్లోని పాకూర్, కోల్కతా, లక్నో, జైపూర్లలో కూడా సోదాలు నిర్వహించారు. అయితే నంద్యాల ఎస్డిపిఐ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈడీ అధికారులతో ఎస్డిపిఐ నేతలు వాగ్వాదానికి దిగారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే ఈడీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు ఎస్డిపిఐ నంద్యాల ఇన్ఛార్జ్ ఫజిల్. ఎన్ని దాడులు చేసిన ఉద్యమం ఆపేది లేదన్నారు. ఈ యొక్క ఏదైతే ఈ రైడ్ అక్రమ రైడ్ జరిగిందో నంద్యాలలో ఈ యొక్క రైడ్కి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, మేము ఖండిస్తున్నాము. ఈ యొక్క ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. సోదాలు ముగిసి వెళ్తున్న ఈడీ అధికారుల కార్లను అడ్డగించిన ఎస్డిపిఐ కార్యకర్తలు ఈడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోదాల్లో ఏమీ లభించలేదని, ఏమీ సీజ్ చేయలేదని ఈడీ అధికారులు ఇచ్చిన పత్రాన్ని చూపించారు ఎస్డిపిఐ నాయకులు.